guys, this is Niharika Talagareddy vlogs and more information my channel lo untundi and came back with a new and exciting video right now. Enti anukuntunnanu interest kuda untundi ee video lo, and hope you enjoy this video a lot. And if you like this video, give a big thumbs up and subscribe my channel guys, and don't forget to comment me below and don't forget to subscribe. What is that? Bell icon. Yeah, bell icon click చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఓకే, లెట్స్ గో టు ద వీడియో రైట్ నౌ. యా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు లేచాను నేను 4కి రెడీ అవ్వడానికి వెళ్తాను. కరెక్ట్గా ఇప్పుడు 4:30 అయింది. షార్ప్ 4:30కి నేను డ్రెస్సింగ్ అయిపోయాను అండ్ ఈవెన్ కోమ్ చేసుకున్నాను. ఇంకోసారి కోమ్ చేసుకుంటాను నీట్గా. అండ్ లెట్స్ గో టు ద బాల్కనీ. ఎలాగుందో వ్యూ చూడాలందని నాకైతే. లెట్స్ గో. చూడండి, ఇక్కడ ఎవ్వరూ లేచలేదు. కొన్ని బైక్స్ అయితే వెళ్ళాయి. ఇప్పుడు వరకు 2-3 బైక్స్ వెళ్ళాయి. బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము నార్మల్ ఇంటికి. లిఫ్ట్ ఇక్కడైతే ఫుల్ గా లైట్స్ అని ఆపేశారు అనమాట. చాలా చీకటిగా ఉంది. లిఫ్ట్ నొక్కు. లిఫ్ట్ ఇది ఉంది. ఇప్పుడు 4th ఫ్లోర్ లో ఉంది. 3rd ఫ్లోర్ కాబట్టి ఇక్కడైతే ఫుల్ చీకటిగా ఉంది. మొత్తం లైట్స్ అని ఆపేశారు కాబట్టి ఇక్కడ చీకటిగా ఉంది. మర్చిపోయింది. ఇదిగోండి, అయితే లిఫ్ట్ ఎక్కేసాము, కింద తీరుతున్నాము. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్ లో ఉన్నాము. ఇది 1st ఫ్లోర్. ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం మార్నింగ్ అయింది కదా, అందరు తిరుగుతున్నారు. అంటే ఆటో వాళ్ళు అందరు తిరుగుతున్నారు. ఇచ్చేయండి. కార్ నెంబర్ ఏం పడించుకో. చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కేస్తాను. ఇటు కూర్చుంటా ఫ్రెండ్. అండ్ ఇదిగోండి గైస్, ఇది మా ఫ్లాట్ అనమాట. ఇది మా ఫ్లాట్ ఎంట్రన్స్. ఇది మా ఫ్లాట్ గేట్ ఫ్రెండ్స్, చూడండి. అండ్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు మూవ్ అవబోతున్నాం చూడండి. అండ్ వీఆర్ గోయింగ్. వీ మోస్ట్ ప్రిఫర్ కార్స్ అనమాట. ఇప్పుడు ఈ టైంలో అయితే కార్సే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ ఆర్ ఎనీథింగ్ ఈజీలీ పాసెస్ అనమాట. అండ్ ఏం పాస్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఎందుకు క్వారంటైన్లో ఉంటున్నామో దానికి రీజన్ అనమాట. అప్పుడే మార్నింగ్ అయిపోయింది. అంటే ఇందా నుంచి మార్నింగే, బట్ ఇప్పుడు వెలుతురు వచ్చింది. ఇందాకంతా చీకటిగా ఉంది సమ్హౌ లైట్గా. అండ్ నేనేమో ఎలా ఎంజాయ్ చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈవెన్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తాను అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ చూడండి, ఇందాకే కట్ చేసేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ కంటిన్యూ చేశాను. ఎందుకంటే లైక్ ఇక్కడ బాగుంది కదా, గ్రీనరీగా ఉంది కదా, ఎలాగో ఆన్ ద వే కదా అని కంటిన్యూ చేశాను. ఇక్కడైతే మేము స్టాప్ అయ్యాము చూడండి. ఎందుకంటే సమ్ కార్ ఏదో వచ్చింది, దట్స్ వాట్ వి స్టాప్డ్. అండ్ అగైన్ అప్పుడులోగా మీ అందరికీ చూపించాను, ఇది బాగుంది కదా సీనరీ అంతా అని. అండ్ అగైన్ వి స్టార్టెడ్ గోయింగ్ ఆన్. అండ్ ఐ వాంట్ టు షేర్ వాట్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే. అండ్ ఫస్ట్ ఏం చేద్దాము.
అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఐ టెల్ యూ, యాక్చువల్లీ మేము నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఐ విల్ షో ఇన్ దిస్ వీడియో హౌ ఐ ఎంజాయ్డ్ ఇన్ మై నానమ్మ హౌస్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మీకు చూపిస్తాను. అండ్ కొంచెం దగ్గరలోనే వెడ్డింగ్ కూడా ఉంది. అండ్ ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ మేము ఈ వేలోనే మేము కొన్ని ప్లేసెస్ చూసాను అనమాట. నేను చూడలేని ప్లేసెస్ అన్నీ కొన్ని చూశాను. అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అందాలన్నీ చూశాను అనమాట. అవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దిస్ వీడియో ఇస్ ద పార్ట్ 1. అండ్ ఈ పార్ట్ 1లో చిన్న సమ్మరీ చెప్తాను. ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళలో చూసేసి ఉంటారు. ఓకే ఫస్ట్ అయితే నేను డ్యామ్ మీరు ఆల్రెడీ తమిళలో చూసేసి ఉంటారు. ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరికి పంటలు రావడానికి ఇతనే కారణము. అండ్ ఆ డ్యామ్ చూపిస్తాను. అండ్ అతని స్టాచ్యూ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఈవెన్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళాను, అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు షేర్ దిస్ వీడియో. అండ్ దిస్ వీడియో ఇస్ ద పార్ట్ 1. పార్ట్ 2 వీడియోలో కొంచెం చిన్న సమ్మరీ ఇస్తానమాట. పార్ట్ 2 వీడియోలో కడియం వెళ్తామన్నమాట. కడియం అనగానే ప్లాన్స్ గుర్తొస్తాయి. అండ్ ఐ వాంట్ టు షేర్ వాట్ ఐ టుక్ మై ప్లాన్స్, ఏవేవి తీసుకున్నాను నేను ప్లాన్స్ అవన్నీ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ఫ్లైఓవర్ అనమాట. ఇదేమొచ్చి నేను ఐ థాట్ దట్ ఐ వాంట్ టు షేర్ ద సన్ రైజ్ అనమాట. ఐ ఫైనలీ షేర్డ్ విత్ యూ గైస్. అండ్ ఇదిగోండి, ఇది అన్నవరం ఎంట్రన్స్ చూడండి. యాక్చువల్లీ ఇక్కడే కట్ చేసేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ గ్రీనరీగా ఉంది, ఎంట్రన్స్ చాలా బాగుందని కంటిన్యూ చేశాను అనమాట. చూడండి, మంచి టాల్ ట్రీస్ ఉన్నాయి. అండ్ ఐ లైక్ దిస్. చూడండి, అండ్ కడియం వెళ్ళగానే అసలు ప్లాన్సే గుర్తొస్తాయి కాబట్టి అలా ప్లాన్స్ చూపించాను. అండ్ ఈవెన్ ఆగండి, ఇది కంటిన్యూ అవ్వకముందు అండ్ ఇదిగోండి ఈ వీడియో చెప్పాలి కాబట్టి వాయిస్ ఓవర్. అండ్ ఇదిగోండి, ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట నేను చూసిన దాంట్లో ఇప్పుడైతే. అండ్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇది. అండ్ అన్నవరం ఫస్ట్ టెంపుల్. అండ్ ఇవన్నీని కుంకుమ, దానికి కావాల్సిన ఐటమ్స్, గుడికి కావాల్సిన ఐటమ్స్ అని ఇక్కడ అమ్ముతారు. లైక్ కొబ్బరికాయ, అదే అవన్నీ అమ్ముతారు, కుంకుమ అవన్నీ. అండ్ ఇదిగోండి, ఇది నేను సెకండ్ టెంపుల్ అనమాట. చూడండి, ఇటు సైడ్ అన్ని ప్రసాదాలు, ఇటు సైడ్ అన్ని చెప్పాను కదా కొన్ని ఐటమ్స్, కుంకుమ అలాంటివన్నీ. అండ్ మేమైతే లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే మమ్మీ అయితే వేస్తున్నారు, ఎందుకంటే సమ్ ఏదో నాకు హుండీలో డబ్బులు కూడా వేయాలి, సమ్ ఏమో ఉంటాయి కదా, కుంకుమ పెట్టుకొని అవన్నీ చేశాను అనమాట. దట్స్ వాట్. అండ్ చూడండి, కొంచెం కుంకుమ తీసుకొని కుంకుమ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అండ్ వీఆర్ గోయింగ్ ఆన్. యాక్చువల్లీ మేము పైకి వెళ్దాం అనుకున్నాం, మమ్మీ నేను పైకి వెళ్దాం అనుకున్నాం, బట్ డాడీ వద్దనేసారు. ఎందుకంటే లైక్ ఇప్పుడు టైం కూడా లేదు కదా, ఇంకా వెళ్ళాలి అర్జెంట్గా అని, ఇంకా ఎలాగో అర్జెంట్గా వెళ్ళిపోవాలని ఊరు. వీఆర్ గోయింగ్ ఆన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, వైట్ అంటే ఇప్పుడు వైట్ కదా, ఇది వైట్ దాని మీద గ్రీన్ లొకేషన్ అయితే చాలా బాగా సూట్ అయిందని చెప్పాలి. అండ్ గ్రీనరీగా ఉంది, ఇదైతే వైట్ అయితే సూపర్గా ఉంది కాంబినేషన్ అంతానా. చూడండి ఎంత బాగుంది కదా. అండ్ యాక్చువల్లీ ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవుదాం అనుకున్నాం, బట్ అవ్వలేదు నాకైతే. బుక్స్ అన్నీ తెచ్చుకున్నాను, బట్ 3 అంటే మమ్మీ ఒక బుక్కి రఫ్ నోట్స్ ఒకటే తీసుకోమన్నారు, బట్ నేను 3 బుక్స్ తెచ్చుకున్నా కూడా నాకు ఇంకా అటెండ్ అవ్వలేదన్నమాట. ఇదిగోండి, ఇది ఓవరాల్ వ్యూ అయితే. అక్కడికి ఆన్లైన్ క్లాస్ అయితే అటెండ్ అవ్వలేదు. అండ్ ఇదిగోండి, ఇక్కడ మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టిఫిన్ సెంటర్ వచ్చింది, చాలా బాగుంది అనమాట టిఫిన్ అయితే. నేను అక్కడ ఏం తిన్నానంటే దాని పేరేంటి, పెసరొట్టు ఉప్మా. పెసరొట్టు ఉప్మా తిన్నాను నేను. అండ్ అక్కడే షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ చాలా ఆకలిగా ఉన్నాను. దట్స్ వాట్. అందుకే నేను వెంటనే తినేసిన తర్వాత ఐ గాట్ సమ్ ఎనర్జీ అండ్ ఐ వాస్ షోయింగ్ యూ ఆల్ దిస్. బ్యాక్ సైడ్ అయితే వ్యూ సూపర్గా ఉందనమాట. చూడండి ఎంత మంచి టాల్ ట్రీస్ అండ్ సన్లైట్ అని పడుతుంది, సూపర్గా ఉందని నేను తీసాను. చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్.
అండ్ చెప్పాను కదా పార్ట్ 2లో కడియము అండ్ ఈవెన్ అది కూడా అంటే ఈవెన్ కడియం కూడా. అండ్ ఒక్క నిమిషం కంటిన్యూ అవ్వకముందు ఇది ఏంటనుకుంటున్నది ఇర్రవరం హనుమాన్ జంక్షన్ ఫ్రెండ్స్. అండ్ చెప్పాను కదా ఇప్పుడు డ్యామ్ వచ్చేసింది. ఏంటనుకుంటున్నారు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పంటలు పండడానికి అతనే కారణము అది. అండ్ ఈవెన్ డ్యామ్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇది డ్యామ్ మాత్రం కొంచెం హాఫే కనిపిస్తుంది చూడండి. లెట్స్ సీ డ్యామ్. చూడండి ఇంకా రాలేదు. యా ఇట్స్ కమింగ్. ఇదిగోండి ఆఫ్ డ్యామ్ కనిపించింది. అండ్ ఆ డ్యామ్ ఏంటనుకుంటున్నారు, ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట. ఇది ఒక బ్రిటిష్ అతను కట్టారు. అండ్ ఇదిగోండి ఇవన్నీ బ్రిటిష్ క్వార్టర్సే. అండ్ పార్ట్ 2లో క్వార్టర్స్ అండ్ ఈవెన్ ఏంటి మా నాన్నతో ఎలా ఎంజాయ్ చేసాను అవన్నీ చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఇలా ఇవన్నీ బిల్డింగ్సే క్వార్టర్స్ అవన్నీని. అండ్ అతని స్టాచ్యూ కూడా చూపిస్తాను. అతని పేరు ఏంటనుకుంటున్నారు, చెప్తాను ఆగండి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇదిగోండి అతని పేరు సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్యారేజ్ అనమాట. చూడండి అతను గ్రేట్ ఇంజనీర్. అతని మీద నేను చెప్పానమాట అక్కడ బ్యారేజ్ చెప్పానమాట నేను. అదైతే చూడండి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో. అండ్ ఇదిగోండి ఇప్పుడు మేమైతే ధవళేశ్వరం ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. నాకు చాలా బాగా ఒకటి నచ్చింది, అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వెళ్ళలేదు. దగ్గరికి వచ్చేసాము. యా ఫైనలీ వీ రీచ్డ్ ఇట్. నాకు చూడగానే నాకు మంకీస్ కనిపించే ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత బాగున్నాయి. అలా చూస్తున్న నా వైపే చెప్పాలంటే. అండ్ వన్ మోర్ బ్యాడ్ లక్ కూడా ఏంటంటే ద ఎగ్జిబిషన్ ఈజ్ క్లోజ్డ్ అన్నమాట. దట్స్ వాట్ ఈరోజు హాలిడే, దట్స్ వాట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సింది వచ్చింది. బట్ కొంచెం దూరంలోనే ధవళేశ్వరం డ్యామ్ వచ్చేసింది. యా చూడండి ఎంత బాగుంది కదా, ఎంత గ్రీనరీగా ఉంది. ఆ గ్రీన్ వాటర్ అలా వెళ్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసారా, వావ్ చాలా బాగుంది కదా. చూడండి చూడండి ఎంత బాగుంది కదా. నేనైతే ఇటు సైడ్ వెళ్తున్నాను. ఇటు సైడ్ కూడా చాలా బాగుందని ఇటు సైడ్ వెళ్తున్నాను. చూడండి ఆ వాటర్ ఫ్లోయింగ్, ఈవెన్ గ్రీనరీగా ఉంది. మొక్కలు కూడా వెనకాల ఉన్నాయి కదా, ఇంకా చాలా బాగుంది. చూడండి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ అందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు చూసారా, చూపిస్తాను లైట్గా. ఇదిగోండి ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు. చూస్తున్న వాళ్ళు కూడా మనలాగే. అండ్ నేనైతే ఇటు సైడ్ వెళ్ళి మమ్మీ ఎలా వీడియో తీస్తున్నా అని వెళ్ళాను అనమాట. దట్స్ వాట్. అండ్ ఇదేంటి అనుకుంటున్నారు, ధవళేశ్వరం రివర్ అనమాట. ఇది ధవళేశ్వరం రివర్ ఇది. అండ్ ఇదైతే ఇక్కడైతే నేను ఈ జస్ట్ చిన్న పార్ట్ అయితే నేను తీసాను. అండ్ అక్కడి నుంచి అయితే మమ్మీ తీసారనమాట. చూపిస్తాను మీ అందరికీ. అండ్ ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే మమ్మీ తీశారు. బికాజ్ నేను ఇంకా రాలేదు బయటికి అయితే, చాలా ఇంకా హాట్గా ఉందని ఇంకా రాలేదు నేనైతే బయటికి. అండ్ చూడండి ఎంత బాగుంది కదా. నేను కూడా మీతో వీడియో చూస్తూనే చెప్పేస్తున్నాను, చాలా బాగుంది. వావ్ చాలా బాగుంది. చూడండి అక్కడ బోట్స్ ఉన్నాయి. ఈవెంట్ చూసారా ఎంత బాగుందో. వావ్ అటు సైడ్ అయితే వెళ్ళిపోదామా? యా అటు సైడ్ వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను వస్తానన్నమాట. ఆల్రెడీ వచ్చేసి ఉంటాను. యా ఐ థింక్
ఇప్పుడైతే వచ్చేసాను నేను కంపల్సరీ. నేను బ్యాక్ ఉన్నాను ఈ పార్ట్ దగ్గర. అండ్ వన్ మోర్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ సైడ్ అదే ధవళేశ్వరం బ్యారేజ్ ఇట్ సైడ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ సైడ్ అయితే గోదావరి. వావ్, చాలా బ్యూటిఫుల్ అనమాట. ఒకే ప్లేస్ దగ్గర 2 రివర్స్ అంటే సూపర్గా ఉంది కదా. అండ్ అది గోదావరిని ఎవరు రప్పించారంటే మహర్షి గౌతమ ధ్యానం చేసి గోదావరిని రప్పించారండి. అండ్ చూడండి ఎంత బాగుంది కదా. వావ్, చాలా బాగా నచ్చింది నాకు. చూడండి బాగుంది కదా. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ అన్నమాట. చూడండి ఇప్పుడు దీనివల్ల మనకి కోనసీమలో ఎన్నో పంటలు, లక్షల ఎకరాలు వస్తున్నాయి. అంటే ఈ వాటర్ వెళ్ళి అగ్రికల్చర్ చేసుకోవడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఫార్మర్స్ అగ్రికల్చర్ చేసుకుంటున్నారు దీని ద్వారా. ఇది రాజమండ్రిలో చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ధవళేశ్వరం. ఇదిగోండి టెలిమెంటరీ స్టేషన్, ధవళేశ్వరం టెలిమెంటరీ స్టేషన్. చూడండి ఇది కోనసీమ పంటలకి బాగా యూజ్ అయింది వాటర్, ఈ బ్యారేజ్. అతని పేరు ఎవరో కాదండి, అది బ్రిటిష్ అతను ఇరిగేషన్ చేశారు. ఏంటంటే సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్యారేజ్ అనమాట. ఇది ఫేమస్ బాగా రాజమండ్రిలో. మీరు రాజమండ్రి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మనకి చాలా గ్రీనరీగా ఉంది అంతా చూడగానే.